ప్రభు ఉన్నాడు, ప్రభు యొక్క శాంతి లేదు. ఎందుకంటే వాక్యం లేదు. వాక్యానికి ఇంకొక గొప్ప లక్షణం ఉంది. శక్తి ఇవ్వడమే కాదు, వాక్యం ఏం చేసిద్దండి? ఇదిగో రాశాను కదా, శాంతిని ఇస్తుంది. శాంతినిచ్చేదే వాక్యం. దేవుని మాటలు ఒక కుటుంబానికి శాంతినిస్తాయండి. దేవుని ధర్మశాస్త్రం శాంతికరమై ఉన్నది. దేవుని న్యాయ విధులు, దేవుని ఆజ్ఞలు అవి శాంతిని నెలకొల్పడానికే ఈ లోకంలో ప్రతిపాదించబడ్డాయి. ధర్మశాస్త్రం ఎందుకు ప్రతిపాదించబడింది? శాంతిని నెలకొల్పడానికి. ఇప్పుడు యేసు ప్రభువారు బోధలు ఎందుకున్నాయి? శాంతిని నెలకొల్పడానికి. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? శాంతిని అందించడానికి. అందుకని యేసు ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం,